డిఎస్సి 2025లో దగాపడ్డ అభ్యర్థులపై కూటమి సర్కారు దుష్ప్రచారం చేస్తుంది. 1:1 నిష్పత్తికి వక్రభాష్యం పలికింది. ఒక పోస్టుకు ఒక్కరినే పిలిచారునంటే ఎంపికైనట్టే కదా, కాల్ లెటర్ పంపారు అంటే జాబ్ వచ్చినట్టు కాదా? ఎస్సీఈఆర్టీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి 2 టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయి అన్న అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానం కరువైంది. అలాగే పేపర్ లీకేజీపైన చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా డిఎస్సి 2025లో తప్పులను కప్పిపుచ్చి కూటమి ప్రభుత్వం నష్టపోయిన అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆధారాలతో సహా అక్రమాలు బయటపడినా ఎక్కడా తప్పు జరగలేదని, తప్పంతా అభ్యర్థులదే అన్నట్టుగా బుకాయిస్తోంది. ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచి ఇప్పుడు ఆ విధానానికే వక్రభాష్యం చెబుతోంది. ఒక్క పోస్టుకు ఒక్కరినే పిలవడం అంటే అర్థం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాల్ లెటర్లు పంచారంటే ఉద్యోగం వచ్చినట్లే కదా అని నిలదీస్తున్నారు. మెరిట్ అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్లు పంపామని చెబుతున్నప్పుడు ఎంపిక జాబితా, తిరస్కరణ జాబితాలో ఏదో ఒక దాంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన వారిని ఆ 2 లిస్టుల్లోనూ ఎందుకు చూపలేదన్న ప్రశ్నకు అటు ప్రభుత్వం గాని ఇటు అధికారులు గాని సరైన సమాధానం చెప్పడం లేదు. అంతా వదిలేసి హారిజంటల్ రిజర్వేషన్ అమలును అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పడంపై నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎస్సీఆర్టీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి 2 టాప్ ర్యాంకులు ఎలా వచ్చాయి, అతన్ని ఎందుకు కౌన్సిలింగ్ రాకుండా అడ్డుకున్నారో తేల్చడం లేదు. చేసిన తప్పులను వదిలేసి బాధిత అభ్యర్థులదే తప్పు అన్నట్టు దుష్ప్రచారం చేయటం విస్తుగొల్పుతోంది. జరిగిన తప్పులపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం అభ్యర్థులపై ఎదురుదాడి చేయటం ఆందోళన కలిగిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలోనే ఫలితాలను విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం అభ్యర్థుల మెరిట్, వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తుంది. అంటే ఫలితాలలో ఉన్న అభ్యర్థులంతా దాదాపు ఎంపికైనట్లే. సర్టిఫికెట్ల పరిశీలనలో ఏమైనా పొరపాట్లు ఉంటే సరైన పత్రాలు అందించేందుకు నిర్ణీత గడువు ఇస్తారు. ఆలోగా సదరు అభ్యర్థి అన్ని పత్రాలు సరైనవేనని నిరూపించుకుంటే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. లేదంటే అతని తర్వాత ఉన్న వారిని పిలుస్తారు. 1:1 నిష్పత్తి ఇలాగే కొనసాగుతుంది. కానీ డిఎస్సిలో మాత్రం ఈ విధానం పాటించకుండా విచ్చలవిడిగా తప్పులు చేసి ఇప్పుడు నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అని బుకాయిస్తున్నారు. డిఎస్సి ప్రక్రియలో 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చి అన్ని సక్రమంగా ఉండి కూడా అటు ఎంపిక జాబితాలో ఇటు తిరస్కరణ జాబితాలోనూ లేకుండా ఉన్నవారు దాదాపు 1500 మంది అభ్యర్థులున్నారు. మెరిట్లో లేకుంటే వీరందరినీ ఎందుకు పరిశీలనకు పిలిచారు? పై 2 జాబితాల్లోనూ ఎందుకు చూపలేదు? ఈ ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వాస్తవానికి ఎస్సీఆర్టీ నుంచి ప్రశ్నలు బయటకు వెళ్లిపోయాయన్న ఆరోపణలపైన చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు చేయకపోగా తప్పుడు ఆరోపణలు చేయటం అనుమానాలకు తావిస్తోంది. అందుకే డిఎస్సిలో జరిగిన దారుణాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.